కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కెరియర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది అనుకున్న టైంలో సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తేడా కొట్టగా బైకర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ తాను సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయితే మళ్ళీ మెయిన్ క్యారెక్టర్స్ ఎప్పుడు చేస్తాడు అనుకున్నాడో ఏమో రిస్క్ చేసి మరీ తమిళ రీమేక్ హక్కును కొనుగోలు చేశాడట. అంతేకాదు ఓ సీనియర్ భామతో చాన్నాళ్ల తర్వాత యాక్ట్ చేయబోతున్నాడట. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. పిఎస్వి గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. తన కో స్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంటే ఒకప్పటి ఈ స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతి బాబుల స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అవుదామని ఓ ట్రైల్ వేస్తే బెడిసికొట్టింది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో స్పెషల్ క్యామియో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ కాలేదు రోల్. నెక్స్ట్ బైకర్ రిజల్ట్ తేలాల్సి ఉంది. సపోర్టింగ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయినా మెయిన్ క్యారెక్టర్లపై మక్కువ చంపుకొని రాజశేఖర్ ఓ రిస్క్ చేయబోతున్నాడు. తమిళంలో హిట్ అయి ఓటీటీ ఆడియన్స్ చూసేసిన లబ్బర్ పందు హక్కులు కొనుగోలు చేసినట్లు ఎప్పటి నుండో టాక్ వస్తుంది. అయితే నిజమేనంటున్నాయి కోలీవుడ్ టాలీవుడ్ వర్గాలు. పార్కింగ్ ఫేమ్ హరీష్ కళ్యాణ్ క్యారెక్టర్ ను తెలుగులో 35 చిన్న కథ కాదు ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ పోషించనున్నట్లు సమాచారం. మరో మెయిన్ రోల్లో రాజశేఖర్ నటిస్తున్నాడు. విశ్వకు జోడీగా శివాని రాజశేఖర్ నటిస్తుందని తెలుస్తోంది. అలాగే సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణను పట్టుకొస్తున్నాడట రాజశేఖర్. ఈ మూవీకి దర్శకుడు ఐవి శశి. ఒకప్పటి స్టార్ కపుల్ రాజశేఖర్, రమ్యకృష్ణ 27 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ గతంలో పలు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు లబ్బర్ పందు రీమేక్ లో కలిసి యాక్ట్ చేయబోతున్నారు. కాగా రమ్యకృష్ణ ప్రస్తుతం బిజీ, జైలర్ 2, దుల్కర్ 41, పోలీస్ స్టేషన్, మే భూత్ మూవీస్ తో బిజీగా ఉంది. ఇప్పుడు లబ్బర్ పందుకు సైన్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఓటీటీలో చూసేసిన లబ్బర్ పందును రీమేక్ చేస్తే ఆడియన్స్ చూస్తారా?